గైస్ నేను మీ బాలి స్టోరీస్ ఈరోజు వచ్చేసి మన 100 డే 100 వ్లాగ్స్ లో 62nd డే లో ఉన్నది బట్ అయినా క్యాన్సిల్ అయింది. బాబు రండిరా రండిరా గోవా రండిరా. టేస్ట్ లేదు, కొంచెం స్మెల్ కూడా వస్తుంది. నాకు మార్నింగ్ నుంచి ఎంత ఖర్చు అయిందో ఒకసారి క్విక్గా చూద్దాము. యాక్చువల్లీ ఎక్కడున్నాం అనుకుంటున్నారా, మనం ఏంటంటే ఈ వ్లాగ్లో వచ్చేసి మనం గోవాకి అయితే వెళ్తున్నాం. సో నేను ఒక్కనే కాదు, ఇక మనతో పాటు శ్రవణ్ కూడా ఉన్నాడు. శ్రవణ్ కూడా వచ్చిండు. యాక్చువల్లీ శ్రవణ్ గురించి కూడా ఇంకా మాట్లాడదాం. బట్ ఏంటంటే లైక్ నాకు టికెట్ అయితే బుక్ అయింది, శ్రవణ్కి కాలేదు. దాన్ని మేనేజ్ చేసుకోవాలి. బట్ ఫస్ట్ ఏంటంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చినాము. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇంకో కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుతున్నాం. లెట్స్ గో. ఫైనల్గా స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడే స్టేషన్లోకి అయితే వచ్చినాం. అండ్ ఇగో నేను శ్రవణ్ పోతున్నాం. బేసిక్ ఏంటంటే మేము అనుకోలేదు అనమాట, లైక్ సడన్గా ప్లాన్ అయిపోయింది. ఏమంటారు శ్రవణ్? సడన్ సర్ప్రైజ్. యాక్చువల్గా అది కూడా మళ్ళీ గోవాకే డైరెక్ట్. యాక్చువల్లీ నేను ఏంటంటే కోయంబత్తూరు పోదాం అనుకున్నా. బట్ అక్కడికి నాకు టికెట్స్ దొరకకపోతే సెకండ్ ఆప్షన్ ఏముందని చెప్పి చూస్తే లైక్ మనకి ఫస్ట్ గోవాకి టికెట్స్ దొరుకుండే. సో నాకైతే టికెట్ కన్ఫర్మ్ అయింది. యాక్చువల్లీ నేను సెవెన్ ఏమైందనంటే తాత్కాల్లో వెయిటింగ్ లిస్ట్ ఉండే, నెంబర్ 1లోనే ఉండే, అయినా కూడా క్యాన్సిల్ అయిపోయింది. బట్ ఇక్కడైతే జనరల్ టికెట్ తీసుకున్నా. బట్ ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత టీసీతో ఏమన్నా అడ్జస్ట్ చేసి మనం ఒకైతే సీట్ తీసుకోవాలి. ఏమంటారు? పోదామా? లెట్స్ గో. మాది ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వస్తుంది సికింద్రాబాద్లో. సో సికింద్రాబాద్ నుంచి నేను మడ్గావ్కి వెళ్ళాలి. మడ్గావ్లో దిగి అక్కడ నుంచి గోవా ఒక 20 కిలోమీటర్స్ ఉంది. సో అటు నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ చూసుకోవాలి. యాక్చువల్లీ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 9:55కి ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:45 అయింది. ఇంకొక 10 మినిట్స్ అవుతుంది. ఇంకా ట్రైన్ అయితే కాలేదు. ఎస్పెషల్గా ఈ వ్లాగ్లో వచ్చేసి ఓకే ట్రైన్ అనుకున్నా, బట్ ఈ వ్లాగ్లో వచ్చేసి లైక్ మన బడ్జెట్ ఏంది, సో మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం మనం మినిమల్ బడ్జెట్లోనే ఉండడానికి ట్రై చేద్దాం. సో దట్ ఏంటంటే అక్కడికి వెళ్ళినాక మనం ఎక్స్పెన్సెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి బ్లాగ్లో చూసుకుందాం. మా ట్రైన్ అయితే వచ్చేసింది. సో అది ఎక్కుతున్నాం లోపలికి. ఎక్సైట్మెంట్ అయితే ఎస్ ఫైనల్ అయితే ట్రైన్ వచ్చేసింది. మనది వచ్చేసి 22. సో మనకు 22ని అయితే సెట్ చేయాలి. ఓకే, ఇది నా బెడ్. శ్రవణ్ కూడా ఇప్పుడు ఇక్కడనే ఉంటాడు. సో యాక్చువల్లీ ఏంటంటే నేను తాత్కాల్లో బుక్ చేసుకుని ఉండే, నాకైతే 555 పడింది. శ్రవణ్కి కూడా నేను సేమ్ అదే బుక్ చేసిన. బట్ ఏంటంటే తాత్కాల్ వెయిటింగ్ లిస్ట్లో ఫస్ట్లో ఉన్నది, బట్ అయినా క్యాన్సిల్ అయింది. బాగా రష్ ఉండే ఆ బుకింగ్లో అప్పుడు. సో అట్లా అయినుండే, బట్ పర్లేదు. టీసీ వచ్చిన తర్వాత మనం మేనేజ్ చేసుకొని ఒకటే సీట్లో అయితే వెళ్ళాలి. శ్రవణ్ ఎక్స్పీరియన్స్. సో ఫ్రెండ్స్, అసలు ఎట్లా అంటే అది చెప్పలేని మాటలా. ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ విత్ గోవా. ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ అవుతుంది అనుకుంటా గోవా ప్లానింగ్ చేసి ఫ్రెండ్స్ తోటి చేసి కానీ ఎప్పుడు సక్సెస్ కాలే. నిన్న కాల్ చేసి ఇట్లా మనం ప్లాన్ చేద్దాం పోదామని, నువ్వు ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసినావు అని చెప్పినావు కదా. అసలు సర్ప్రైజ్ మామూలు కాదు. అసలు ఇప్పుడు ఎట్లా ఉందంటే లోపల చెప్పుకోలేము మాటలు. అది మొత్తం లోపల ఆగమా SV1 అసలు ఇక అది మాటల్లో చెప్పలేం. ఫ్రెండ్స్, గోవా పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుస్తా. లేదు, ఎప్పుడు పక్కనే ఉంటాడు. బట్ గోవా పోయిన తర్వాత మొత్తం చూపిస్తాం మేము. కాదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి అనుకుంటే మనకి ఇవాళ కుదిరింది. ఇది కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్. అది ప్లాన్ కూడా చేసుకోలేదు. ఇవన్నీ మనకి కుదరవు. అంటే చేయలేము, మనకి ఏం కుదరదు. డైరెక్ట్ మనం అన్ఎక్స్పెక్టెడ్ గా అది మన మైండ్ లోకి ఒక్కసారి ఇట్లా పోదామని ఒకసారి అట్లా వచ్చి ఎమ్మడే ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయినామంటే అదొక థ్రిల్లింగ్. అసలు అది మాటల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇక అది ఫేస్ లో అసలు ఆనందం. అది అసలు ఏంటంటే నేను వేరే వాళ్ళని అడుగుండే, వాళ్ళు రానన్నారు. ఇక అట్లని నేను వెంబడే ఫస్ట్ శ్రవణ్కి కాల్ చేసిన. శ్రవణ్ ఏంది ఇట్లా వెళ్దామని అంటే డైరెక్ట్ ఉంటే శ్రవణ్ సెకండ్ మాట లేదు, డైరెక్ట్ ఫిక్స్ పోదామని అన్నాడు. నైట్ ఊరు నుంచి పాపం నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చిండు.
ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇంకా ఎన్ని రోజులు కూర్చుంటారా భయ్ అదే ఇంట్లో అదే దాంట్లో బాబు రండిరా రండిరా గోవా రండిరా ఎన్ని రోజులు ఉంటారా ఊళ్ళల్లో అనుకోవాలి, రేపు ట్రైన్ ఎక్కాలి, ఇవాళ అనుకోవాలి రేపు ట్రైన్ ఎక్కాలి అంతే. అది మనకి ట్రిప్ అంటే అదే కదా మనకు మజా ఉంటది. సో ఈ ట్రిప్ ఏదైతే ఉందో రేపు అక్కడికి రీచ్ అయిన తర్వాత అసలైన మజా అనేది అక్కడ చూపిస్తాం మేము. అది అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మేము బ్యాగులో వదిలేసి వచ్చి మంచి అవారలాగే నిలబడ్డాం. బ్యాగులు అట్నే చెట్టే పోతే మా కెమెరాలు కూడా మింగిపోతాయి. అట్లా వద్దు బూతులు వద్దు. సో అది అండ్ కాసేపు ఇక్కడ మనం ఈ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేసి అమ్మోనియమ్మ చూడండి బ్రో, ఎక్సలెంట్. కాకపోతే అది మురిక్కాలు అయినా కూడా ఓకే బాగుంది కూడా వ్యూ. సో ఇట్లాంటి వ్యూస్ ఇంకెన్ని ఉన్నాయో దారి పొంట ఏమంటావు అన్నీ మేము చూపించుకుంటూ యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మనకి 10:05కి మనకి స్టార్ట్ అయింది. అండ్ మార్నింగ్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ 4కి అలా రీచ్ అయిపోతాము. సో మనకి మ్యాక్సిమం ఈరోజు బ్లాగ్లో అయితే ట్రైన్ జర్నీయే, లైక్ మనం ఎలా వెళ్తున్నాం అండ్ ఎక్కడ ఫుడ్ ఎట్లా ఇదంతా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తా. టీసీ వచ్చినుండే ఇగో మాకైతే 2 సీట్స్ అయితే అలొకేట్ చేసిండు ఫైనల్గా. సో ఇంతసేపు పాపం టెన్షన్తో నుండి ఏమంటాడని కూల్గా డీల్ చేసిండు పాపం ఆయన కూడా కదా. కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడ సీట్ ఉంది కాబట్టి లెగన శ్రవణ్కి అలౌ చేసి ఉండే. అండ్ తర్వాత తనే ఒక 10 minutes తర్వాత వచ్చి మాకు ఇక్కడ 2 seats ఇద్దరు ఒకటే దగ్గర తీసుకోమని చెప్పి ఇచ్చిండు. అది కూడా ఇక విండో సీటు కుమ్ముడే ఏమంటారు మంచిడే. మనం అక్కడికి మార్నింగ్ రీచ్ అవుతున్నాం, చాలా వరకు చీకటి ఉంటుంది కానీ నేను తీయలేను. అవి మార్నింగ్ 4:30కి దిగుతున్నాం కాబట్టి అక్కడ నేనేం తీయలేను. ఫైనల్గా మన లంచ్ అయితే వచ్చింది. ఇగో ఇట్లా వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలి? నాకు వెజ్జే బెటర్ నాన్ వెజ్ కంటే ఈ జర్నీలో. అంతే అంటావా? చికెన్ అంత ఇంట్రెస్ట్ ఉన్నది ఇప్పుడు. యాక్చువల్లీ మేము వెజ్ ఆర్డర్ చేసుకున్నాము. ఇక గుట్టు ఎక్కినాం ఇక్కడ పైన, ఇద్దరికి పైననే దొరికినాయి సీట్లు. యాక్చువల్గా కిందనైతే వేరే వాళ్ళు ఉండే, సో అందుకని ఇక పైననే బెటర్ ప్లేస్ అని చెప్పి ఇక కూర్చొని తింటున్నాం. కూల్ వెజ్ బిర్యానీ అంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు, చూస్తాక మంచిగా అనిపించింది కానీ అసలు టేస్ట్ లేదు. కొంచెం స్మెల్ కూడా వస్తున్నది. అవునా? ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం, లేదు అసలు బేకార్ అంటే బేకార్ ఫుడ్ ఉంది, అసలు అంతైతే బాగాలేదు. మోస్ట్ ప్రిఫరబుల్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి బెటరు, లైక్ చపాతీస్ లేదంటే రైస్, లేదంటే బయట ఏమైనా రెస్టారెంట్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి అయినా తెచ్చుకోండి. బట్ లాస్ట్ టైం మేము బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఫుడ్ చాలా బాగుండే ఇదే IRCTCలో. బట్ ఇప్పుడైతే వరస్ట్ ఉంది, అసలు తినలేము అసలు ఈ ఫుడ్. కానీ చాలా ఆకలి మీద కూడా ఉండే. ఇప్పుడు మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యే ముందు 8:30కి ఏమో బయట టిఫిన్ చేసినాము, అంతే కదా? బయట 8:30కి ఏమో టిఫిన్ చేసినాము. ఇప్పుడు ఆకలి అవుతుందని తింటే ఇక ఇది ఆప్షన్ కూడా లేదు, ఇక మాకు ఇదే తినాలి. సో అట్లా మీరు కూడా చేయకండి. ఎప్పుడైనా వచ్చినప్పుడు మ్యాక్సిమం బయట ఫుడ్ తెచ్చుకోండి. సో అట్లయితే మీకు కొంచెం ఇక్కడ డిపెండ్ కాకుండా ఉంటారు. సో గైజ్ మాదైతే సీట్ పంచాయతీ అయితే ఇంకా బయట పడలేదు, మమ్మల్ని తిప్పుతూనే ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నాది 22 ఉండే, 22 అని చెప్పి తర్వాత 10 లెవెల్ ఇచ్చిండ్రు. 10 లెవెల్ కూడా కాదని ఇంకో టీసీ వచ్చి మళ్ళీ ఆయన వేరే వాళ్ళకి సీట్లు ఇచ్చి ఇప్పుడు మాకు 22, 24 తీసుకోమంటున్నాడు. ఇది ఎంతసేపు ఉంటుందో చూడాలి. సరే రేపు దిగే వరకు నా సీట్ నెంబర్లు మళ్ళీ చెప్తా బ్రో, ఎన్నిసార్లు చేంజ్ అవుతుందో చూద్దాం. ఇగో ఇప్పుడే మనం కర్నూలులో దిగినాం. సో ఇది కర్నూలు స్టేషన్.
గాయస్ ఎగో టైం వచ్చేసి 4:30 అయింది. గుంతకల్లు దిగినాం. పిచ్చి అంటే పిచ్చి ఆకలి అవుతుంది నాకు, శ్రవణ్కి. ఆ ఫుడ్ ఏమేమి సరిపోలేదు. సమోసాలు అయితే తీసుకున్నా. ఈ నుంచి ఇంకా ఇట్లా ఒక 12 అవర్స్ అయితే జర్నీ ఉంది. గైజ్ అగో నేను రైతులకి న్యూస్ పేపర్ కొన్నా. ఇదంతా తెలుసా యాక్చువల్గా ఇక్కడ చూపించేది మనకి 8 రూపీస్ అంటే మరి ఓకే 10 రూపీస్ అనుకున్నాం. వీళ్ళు అమ్మేది ఎంత తెలుసా 22 రూపీస్ అంట. మీ అమ్మ సో ఏం కావాలన్నా ఈవెన్ ఫుడ్ కావాలన్నా స్నాక్స్ కావాలనుకున్నా లేకో ఇట్లా ఏమైనా చదువుకోవడానికి ఇట్లా ఏమైనా కావాలనుకున్నా అన్నీ మీ ఇంటి దగ్గర నుంచి బయట నుంచే తెచ్చుకోండి. టూ మచ్ డబల్ రేటు బ్రో, డబల్ రేటు. బట్ పర్లేదు. ఎప్పుడు ఫోన్ కంటే అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా మనం యూజ్ చేసుకోవాలి అట్లా. అయ్యో ఇప్పుడే మనం బళ్ళారికి అయితే రీచ్ అయినాం. బళ్ళారిలో మ్యాక్సిమం ఈ భోగిలో ఉన్న వాళ్ళు అయితే దిగిపోయినారు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది ఈవినింగ్. మార్నింగ్ వరకు మ్యాక్సిమం ఈ భోగిలో ఎవరు ఉండకపోవచ్చు. మ్యాక్సిమం వీళ్ళందరూ గోవాకి వచ్చే వాళ్ళైతే లేరు. లైక్ కర్ణాటక స్టేట్స్లోనే దిగే వాళ్ళు ఉన్నారు. ఇక మార్నింగ్ అయితే ఈ భోగిలో నేను శ్రవణ్ ఇద్దరే ఉంటున్నాను. సో అట్లా ఆల్మోస్ట్ ఒక 50% అయితే ఇది ఖాళీ అయిపోయింది. అంతా ఫ్రీగా ఉంది అట్లా. సో అది పరిస్థితి. సో ఇంత ఖాళీగా ఉన్న ట్రైన్ మనకి జనవరి నుంచి మళ్ళీ మార్చ్, ఏప్రిల్, మే వరకు ఫుల్ ఉంటుంది అసలు ఇవన్నీ నిండిపోతాయి. ఈవెన్ స్లీపర్లో కూడా రిజర్వేషన్ స్లీపర్లో కూడా ఒక్కొక్క దాంట్లో 4-5 మెంబర్స్ అట్లా కూర్చొని ఉంటారు. సో అట్లా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. ఈరోజు అంటే ఇది సీజన్ అంతా కాదు కాబట్టి అది కూడా రెయిన్ పడుతుంది కాబట్టి మనకి అంత పబ్లిక్ లేరు ఇక్కడ. మనైతే ఫుడ్ వచ్చింది. ఈసారి వెజ్ మీల్స్ తీసుకున్నాము. 2 చపాతీలు అండ్ డిఫరెంట్ కర్రీస్ అండ్ రైస్ వచ్చింది. ఈసారన్నా జర బాగుండాలి. లేక మధ్యాహ్నమే సరిగ్గా బాగాలేక తినలేదు. శ్రవణ్కి కూడా మస్తు ఆకలి అవుతుంది, నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. వీడియో తీసి ఓకే కూడా లేదు. ఫస్ట్ తిన్న తర్వాత చూద్దాం అసలు ఇది ఏంది, ఈ ఫుడ్ అన్నా బాగుంటుందా ఉండదా అని చెప్పి. ఇప్పుడు 7:30 అవుతుంది. బట్ ఆకలి మాత్రం ఘోరంగా అవుతుంది మాకు. సో గాయస్ మేము ఇప్పుడు మీల్ తెచ్చుకున్నాము. కానీ మధ్యాహ్నం తెచ్చుకున్న దానికంటే ఇది కొంచెం బెటర్ తినొచ్చు. కాకపోతే మనీ విషయంలో 150 అంటే కొంచెం వర్త్ అనిపించలేదు. నాటే వర్త్. కాకపోతే మధ్యాహ్నం దానికంటే ఇది బెటరే. అది తినలేము, అది దారుణం ఉన్నది. మా సాకల మీద ఉంటుంది. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఏదో ఒకటి గతిలేనప్పుడు గంజే పానకం అన్నట్టు ఇప్పుడు దొరికిన దాంతో అడ్జస్ట్ చేసుకొని మనం మూవ్ ఆన్ కావాలి. గైస్ అగో మధ్యాహ్నం తిన్న దానికంటే ఇప్పుడైతే ఒక 100% బెటర్ తెలుసా. అసలు మధ్యాహ్నం అసలు పోలేదు. దాని తర్వాత ఎంత ఆకలింది. నేను శ్రవణ్ అయితే బయట దిగిన మెనీ స్టేషన్స్లో మీరే చూసారు కదా, అమ్మ దమ్దమ్ అయి ఉండే. బట్ ఇది మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఉండే. బట్ ఏంటంటే రేట్ విషయంలో 150 మీల్ అంటే సరేలే. ఇక శ్రవణ్ ఒక సమేత అయిపోయింది కదా, అదైతే పర్ఫెక్ట్ సూట్ అవుతుంది దానికి. సో అది అండ్ తిన్న తర్వాత అసలు యాక్చువల్గా మనకి ఈరోజు ఎంత ఖర్చు అయినాయి అవన్నీ మీకు చూపిస్తాను. గైజ్ ఇగో యాక్చువల్లీ మనకి మార్నింగ్ నుంచి ఎంత ఖర్చు అయిందో ఒకసారి క్విక్గా చూద్దాము. ఇగో మార్నింగ్ నా టికెట్ వచ్చేసి 600 అంటే లైక్ 592 పడింది తాత్కాల్లో. అయితే నార్మల్గా అయితే 440. సో తాత్కాల్ కాబట్టి నాకు 600 పడింది. అండ్ శ్రవణ్కి వచ్చేసి మేము జనరల్ టికెట్ తీసుకొని 250 కదా, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పెనాల్టీ 440 అండ్ అది వచ్చేసి 690. లైక్ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి 180 అయింది. అండ్ ఇప్పుడు డిన్నర్ వచ్చేసి 300 అయింది. ఒక స్నాక్స్ అటు ఇటు ఒక 200 అయినాయి. మొత్తం కలిపి మనకి 1800 అయింది ఇద్దరికి కలిపి. సో ఓన్లీ ఈరోజు స్టార్ట్ అయినాము ఇంకా. సో ఈరోజు అయితే ఖర్చు అది. అండ్ రేపు ఎట్లా జరుగుతుంది అండ్ ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాను. సో ఈరోజు అయితే బ్లాగ్ అది. అండ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ 63rd డే. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఒకసారి శ్రవణ్ని కూడా అడిగి తెలుసుకుందాం రేపటి కోసం ఎంత ఎక్సైటెడ్గా ఉందని చెప్పి. సో గాయస్ మేము రేపు మార్నింగ్ 6:30 లోపు మేము రీచ్ అవుతాము. ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందంటే ఫస్ట్ టైం కదా, కొంచెం ఎగ్జైట్మెంట్ చాలా ఉన్నది. అది మాటల్లో చెప్పలేకపోతున్నా. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాము. సో రేపు మార్నింగ్ కలుద్దాం. సో బాయ్, గుడ్ నైట్. అది అండ్ రేపటికి అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాతో పాటు మీలో ఎంతమంది ఎక్సైటెడ్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. సో అట్లా
స్టే ట్యూన్ ఫర్ 63rd డే. అంటిల్ దెన్, bye bye.